या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तावनौमि मातरं भूतिहेतवे. మాతృదేవో భవ పితృదేవో. ఆషాఢ మాసంలో ఆలుమగలను అంటే నూతన కపుల్స్, నూతన దంపతులు, న్యూ కపుల్స్ వాళ్ళని దూరంగా ఎందుకు పెడతారు ప్రథమ సంవత్సరం? అదొక కారణం. దానికి కారణం ఏంటని అడిగారు. అలాగే ఒకవేళ ఆషాఢ మాసంలో పిల్లలు పుడితే, సంతానోత్పత్తి జరిగితే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటిది ఒకరు ప్రశ్న. దానికి సమాధానంగా ఏంటంటే, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళని ఆషాఢ మాసంలో దూరంగా పెట్టడం కారణం ఏంటంటే, ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా ఆషాఢ మాసం అనేది దాన్ని శూన్యమాసంగా కూడా మనం చెప్తూ ఉంటాము. కాబట్టి ఈ వివాహాలు అవి జరగవు. పెళ్ళి అయిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే దాని ముందు ఒకటి లేదా రెండు మూడు ఒక సంవత్సరం పూర్తి కాకుండా మొదటి ఆషాఢ మాసంలో దూరంగా పెడతారు. కారణం ఏంటి అంటే, భార్యాభర్తలు ఒక ఏకమైనప్పుడు అక్కడ కనుక అదే సమయంలో గర్భం ధారిస్తే ఆషాఢ మాసంలో, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆషాఢంలో మరి గర్భం దాల్చింది అనుకుందాం. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం, చైత్రం, 9 నెలలు. చైత్ర మాసంలో డెలివరీ టైం వస్తుంది. చైత్ర మాసం అంటే హార్డ్ సమ్మర్, చాలా తీవ్రమైనటువంటి ఈ కర్తిరులు లేదా రోహిణీ కార్తీ అంటూ ఉంటారు చూడండి, ఆ సమయం. అసలు గర్భిణీ స్త్రీ అంటేనే ఒక ప్రాణికి, మరొక జీవికి, తనకి తదనంతరం ఒక జీవికి ప్రాణం పోయటం, తన ప్రాణం ఆ మాట కోసం, అమ్మ అని పిలిపించుకోవడం కోసం ఒక మనిషి అయితే, కేవలం మనుషులకి కాదండి, మిగతా సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవరాశి కూడా, ఒక కుక్క, గాడిద, బర్రె, ఆవు, ఏది తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా తన ఈగ, దోమ, చీమ, క్రిమికి, ఆఖరికి ఏది తీసుకున్నప్పటికీ కూడా అవి తమ సంతానాన్ని వృద్ధి చేసుకోవాలనే కోరిక ఆ భగవంతుడు ఈ ప్రాణులకి చరించేటటువంటి ప్రాణులకి ఇచ్చినటువంటి అలాగే చెట్లకు కూడా అది చరించదు. అయినప్పటికీ కూడా దానికి కూడా ఈ రకమైనటువంటి కోరికని భగవంతుడు ఎంత స్థాయి అంటే, తను చనిపోవడానికి కూడా, తను ఒకరికి జన్మించి తను చచ్చిపోవడానికి కూడా సిద్ధం. అటువంటి బలీయమైనటువంటి కోరికను భగవంతుడు ఈ ప్రాణులకు ప్రసాదించాడు. ఇప్పుడు చైత్రమాసంలో గర్భం దాల్చి డెలివరీ అయ్యేటట్టయితే అసలు ఎంత కష్టం అంటే, ఆ 9 నెలలు మరి నిజంగా చెప్పాలి అంటే ఆ స్త్రీ పడేటటువంటి బాధ నరకములో ఎన్ని రకాలైనటువంటి బాధలు అనుభవిస్తామో పాపాత్ములు, అన్ని బాధలు స్త్రీ ఈ 9 నెలల పాటు, తింటే వాంతులు, తినకపోతే ఆకలి, కళ్ళు తిరిగిపోతాయి లేస్తే, ఒక పక్కన ఒక్క గొడవ కాదు, రక్తహీనత, కాళ్ళు వాచిపోతూ ఉంటాయి. అదే టైంలో కొంతమందికి షుగర్ పెరిగిపోతూ ఉంటుంది, కొంతమందికి బీపీ పెరిగిపోతూ ఉంటుంది. ప్రతి నిమిషము, ప్రతి సెకను గండం 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 ఆ పిల్లవాడికి, ఆ పిల్లకు జన్మనివ్వడం కోసం ఎంత అవస్థ పడుతుంది. మిగతా ప్రాణులకి ఉంది ఇది, ఒక్క మనిషిగా అనుకోక్కర్లేదండి. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి, మనం చూస్తున్నాం కాబట్టి, మనకు హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి, మనం కష్టపడి సప్పో చేసి మరి హాస్పిటల్ తీసుకెళ్తున్నాం కాబట్టి, వాటి నుంచి కొన్నైనా తప్పించుకుంటున్నాం కాబట్టి ఇన్ని బాధలు ఉన్నాయి. దీనికి కూడా మానవుడు కొన్ని ప్రత్యామ్నాయాలు కనిపెట్టాడు. ఇప్పుడు ఏంటంటే, మామూలు సహజమైనటువంటి ప్రసవం లేదు, కోసి కడుపులోంచి తీసేస్తున్నారు. నెల ఒక్కర్ల బిడ్డ తయారైందా, స్కానింగ్ తీస్తున్నారు, అమ్మ పరిపూర్ణంగా తయారైపోయింది బిడ్డ అని డాక్టర్ అంటమే ఆలస్యం. ఎప్పుడు రమ్మంటారండి హాస్పిటల్కి సిజరీన్ చేయడానికి అంటే ఈ 10 రోజులు 15 రోజులు గ్యాప్ ఇస్తుంది. ఆ డాక్టర్కి తెలుసు. ఎందుకంటే వీడు సొంతంగా వచ్చేది, మా బోటాలు ఉన్నాంగా, దానికి ఒక ముహూర్తం, సిజరీన్కి ఓ ముహూర్తం,
ఆవిడ తారాబలమో చంద్రబలమో బలమో ఈ బలమో ఏదో బలం చూసి పలానా రోజు చేస్తే అమ్మా మీ పిల్లవాడికి ఈ అష్టమ స్థానంలో ఇప్పుడు మామూలుగా ఈ పలానా దగ్గర 4 గ్రహాలు ఉన్నాయి, అవి అష్టమ స్థానంలోనో 6వ స్థానంలోనో లేకపోతే వ్యయ స్థానంలోనో పెడితే దుష్ఫలితాలు ఉంటాయి. కాబట్టి అది ఏకాదశి స్థానంలోకి రావాలంటే ఏ టైమో అది అర్ధరాత్రి అయినా పర్లేదు, ఆ లగ్నం చూసి వీడు ముహూర్తం పెట్టేస్తాడు. ఆవిడ మామూలుగా ఈవిడ చెప్పిన అర్ధరాత్రి మరి మత్తు మంది ఇచ్చేవాడు రావాలి, ఇంకో డాక్టర్ సహాయం కావాలి, నర్సులు కావాలి, కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అమ్మ మరి నువ్వు చెప్పిన టైం కంటే ఎవరు దొరకరమ్మా, మంత్రి గారు పెట్టిన ముహూర్తానికి సిజరన్ చేసి తీసేస్తాము అని చెప్పేసి పొట్ట కోసి తీసేస్తున్నారు. నిజానికి ఇది పరమ విశేషం, అందరూ తెలుసుకోవాల్సినటువంటిది. వీళ్ళు యోనిజులు కాదు, ఇంకెందుకంటే విడమర్చి చెప్పకూడదు సభాముఖంగా. వీళ్ళని ఏమనాలి? ఉదరజులు అనాలి. బిడ్డ పెరిగేది ఉదరంలోనే, కానీ పుట్టేది ఉదరం నుంచి పుట్టదు ఎక్కడ. వీళ్ళని ఆపరేషన్ చేసి పొట్ట కోసి దాంట్లో తీస్తున్నారు కాబట్టి వీళ్ళని ఉదరజులు అనడం సబు నా అభిప్రాయం. అలాగా కాలానుగుణంగా దేవుడు పెట్టినటువంటి వాటిని, సహజంగా దేవుడు ఇదిరా పద్ధతి అని చెప్పినటువంటి వాటిని కూడా మానవుడు తన తెలివితేటలు అనుకోండి, లేకపోతే జ్ఞానం అనుకుంటారో అజ్ఞానం ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ దేవుడు పెట్టినటువంటి నియమాలను ఉల్లంఘించి ఇటువంటి వాటిల్లో వ్యవహారాలన్నీ చేస్తున్నారు. ఈ విధంగా ఈ ఆషాఢ మాసంలో సహజంగానే పుట్టారు అనుకుందామండి, ఎవరికో దంపతులు పుట్టారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అన్ని కష్టాలు పడతాయని చెప్పేసి ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలను కలవకుండా కొంచెం దూరంగా ఉండండి రా అన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, దానికి ఒక పదం పెట్టారు, అత్త దాటిన గడప అల్లుడు దాటకూడదు. అప్పుడు సమిష్టి కుటుంబాలు కాబట్టి. ఇప్పుడు వీళ్ళిద్దరూ అమెరికాలోనే, ఈ కొత్త దంపతులు ఇద్దరు అమెరికాలో కాపురం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, అక్కడే ఉన్నారు. అదే మొదటి సంవత్సరం. అత్తగారు ఇక్కడే ఉంది, వాళ్ళు కాపురం చేయొచ్చు, ఏం తప్పలేదు. ఈ ఇబ్బందులన్నీ కడుపుతున్నప్పుడు చాలా ఇబ్బందులే, అవన్నీ అధిగమించడానికి ఆపరేషన్ ఉంది. చూడండి ఎన్ని వీళ్ళ సౌకర్యం ఎలా కావాలంటే అలా. అత్తగారు ఇక్కడ ఉంది అని చేత అత్తగారు దాటిన బొమ్మ అల్లుడు దాటక్కర్లా. ఈ సౌకర్యాన్ని ఇలా ఉపయోగించుకున్నారు. ఇక మరి బాధలు ఉన్నాయిగా, వేసవకాలం అది భారతదేశంలో ఎక్కువ ఎండ, అమెరికాలో అంత ఉందో లేదో, అక్కడ కూడా చాలా, మన భారతదేశానికి 10 దేశం ఉంది కాబట్టి, అది వైశాల్యం ఉంది కాబట్టి కొన్ని చోట్ల -డిగ్రీలు చలి ఉంటుంది, కొన్ని చోట్ల మనల్ని మించిన భారతదేశాన్ని మించినటువంటి వేడి కూడా, ఉష్ణోగ్రత కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ పరిస్థితుల్లో తగినట్టుగా, ఎక్కడ పరిస్థితులు తగినట్టుగా అక్కడ నాటకాలు ఆడేసి దైవ సృష్టికి ప్రతి దానికి కూడా ఏదో ఒకటి కనిపెట్టి వ్యతిరేక దిశలోనే మన ప్రయాణం జరుగుతున్నది. దీన్ని విజ్ఞానం అనాలా అజ్ఞానం అనాలా నాకు తెలియట్లేదు, ఆ భగవంతుడికే తెలియాలి ఇది అజ్ఞానమో విజ్ఞానం అనేది. మీకు కూడా తెలిస్తే మంచిది, సంతోషం. ఈ విధంగా ఉందండి. అలాగే ముఖ్యంగా ఆషాఢ మాసం అనేటటువంటిది అమ్మవారి జాతరలు, బోనాలు, ఆ గ్రామాన్ని రక్షించేటటువంటి గ్రామ దేవతలు, వ్రతాలు, పూజలు ఇట్లాంటి వాటికి చాలా ముఖ్యమైనటువంటిది. ఇదే మాసంలో చాతుర్మాస్య వ్రతం అని చెప్పేసి ప్రారంభం జరిగి చాలా పవిత్రంగా 4 నెలల పాటు ఈ వైష్ణవ సాంప్రదాయాల్లో వీటిల్లో అన్ని మన త్రిమతాచారులకు సంబంధించి అన్ని మతాల్లోనూ కూడా చాతుర్మాస్య వ్రతం మరి నిష్ఠగా జరుగుతూ ఉంటుంది. ఈ సాంప్రదాయాలన్నింటినీ కూడా దూరం పెట్టేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ చాతుర్మాస్య వ్రతం అనేటటువంటిది కూడా అందరికీ నియమం కాదు, కొన్ని మతస్థులకి ఇది పెద్ద దూరంగానే ఉంటుంది. ఇక్కడ గర్భిణీగా ఉన్నప్పుడు ఈ స్త్రీ ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలని కూడా ఒక ప్రశ్న. వాళ్ళు లోపల పెరుగుతున్నది ఒక పిండం రూపంలో ఉన్నటువంటి బిడ్డ, అది రోజు రోజుకే డెవలప్ అయ్యి ముందు కాళ్ళు, చేతులు, ముక్కు, మరొకటి అవయవాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి టైంలో దైవనామస్మరణ చేస్తే ఆ పుట్టబోయేటటువంటి బిడ్డ గ్రహిస్తుంది. నువ్వు పిండమే, చిన్నపిల్లలే, ఇంకా మనిషే పూర్తిగా కాలేదని మాత్రం అనుకోవద్దు. మన పురాణాలు చాలా ప్రామాణికంగా అద్భుతమైనటువంటి విషయాలని మనకు తెలియజేశారు వాళ్ళు. ప్రహ్లాదుడు ఆయన గర్భంతో ఉన్నప్పుడు అన్ని హరికి సంబంధించినటువంటి విషయాలే బోధించింది ఆ లీలావతి తల్లి. వాడంతా, ఆ ప్రహ్లాదుడు అంత భక్తుడు ఎలా అయ్యాడు? తన తండ్రిని కాదన్నాడు. అనేక రకాల చంపడానికి చంపుకో,
ఐ డోంట్ కేర్ అన్నాడు. అనేక ప్రయత్నాలు చేశాడు. హరి రక్షణ ఉండగా ఆయన ఏం చేయలేకపోయాడు. అలాగే ఇక్కడ మన యొక్క అభిమన్యుడు ఒక జన్మం తీసుకోండి. అర్జునుడు తన భార్యకి చెప్తూ ఉన్నాడు ఈ యొక్క పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలి అనే విషయం. కడుపులో ఉన్నాడు, ఆయన అన్ని వింటున్నాడు. కృష్ణుడు చూశాడు, నేను మీ అంత విలుకాడు సృష్టిలో లేకుండా నేను చేస్తాను, భూమి మీద లేకుండా ఈ యుగంలోనే అని చెప్పేసి మాట ఇచ్చాడు. ఈయన చెప్పేసాడంటే అర్జునుడు కొడుకే కావచ్చు కాక, కానీ ఈయన మాట అక్కడ కొల్లిపోతుంది, తప్పిపోతుంది. అందుకోసం ఏదో మాయ మాట చెప్పి ఆ కథను అక్కడి నుంచి తప్పించారు. ఆయనకి పద్మవ్యూహంలోకి ఎంటర్ అవడం వరకే చెప్పింది. తిరిగి రావడం వచ్చినప్పటికీ శ్రీకృష్ణుల వారు ఏదో అంతరాయం కలిగించారు. మొత్తం మీద ఆయన మనకు తెలుసా కథ కూడా, ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఈయన ఆ పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ లోపలికి వెళ్ళగలిగాడు. కానీ ఆయన అనుసరిస్తూ ఉన్నటువంటి అర్జునుడు లేడనుకోండి, అర్జునుడికి ఒక్కడికి తెలుసు, పాండవుల్లో కూడా ఎవరికి తెలియదు. అటు భీముడు కానీ, ధర్మరాజు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ, వారి సైన్యంలో ఏ ఒక్కరు కూడా 7 అక్షోహిణి సైన్యంలో ఏ ఒక్కరు కూడా అతను అనుసరించి కూడా వెనకాల వెళ్ళలేకపోయారు, దూరలేకపోయారు ఆ పద్మవ్యూహంలోకి. ఇవన్నీ గర్భంలో ఉండి గ్రహించారు ఎవరు? అభిమన్యుడు. అందుచేత గర్భంలో ఉండి కూడా చాలా గ్రహించగలరు. వాళ్ళ దృష్టి దృక్పథం అంతా అప్పుడు ఏది వింటారో, రాక్షసత్వం గురించి రాక్షసత్వం గురించి చెప్పానుకోండి రాక్షసుడు అయిపోతాడు, ఒక దైవత్వం గురించి చెప్పానుకోండి దేవుడు అయిపోతాడు. ఈ విధంగా ఆ కడుపుతో ఆ గర్భంతో ఉన్నటువంటి స్త్రీ దగ్గర ఆ దైవ సంబంధమైనటువంటి కథలు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు కనుక చెప్పినట్టయితే ధర్మబద్ధమైనటువంటి పుత్రులు సంతానం కలుగుతుంది. వాళ్ళ వల్ల ప్రపంచానికి అనేక రకమైనటువంటి ఉపయోగాలు, ఉపకారాలు జరుగుతాయి. అదే రాక్షసుడు పుడితే ముల్లోకాలు గడగలు లాడించడం, అనేక నష్టాలు జరుగుతుంటాయి. అవన్నీ మన పురాణాల్లో మహానుభావుడు వేదవ్యాసుల ద్వారా మనకు అందించారు. అందుచేత ఈ గర్భంతో ఉన్నప్పుడు ఆ దైవనామస్మరణ ఎక్కువ జరుగుతుండాలి. సాత్విక ఆహారం తినాలి. అది ఒక ఆహారం ద్వారా కూడా మనకి ఇప్పుడు బ్రాహ్మణులకు చాలామంది ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ తినరు. కారణం ఏంటి? అది సాత్విక ఆహారం కాదు, దానివల్ల కొంచెం కోపం ఎక్కువ రావటము, ఇటువంటివన్నీ ఉంటాయని చెప్పి దాన్ని తీసి పక్కన పెట్టారు. ఈ మధ్యలో తింటున్నారు అనుకోండి, అది శాకాహారం అని చెప్పేసి వాళ్ళకి తెలుసు, కానీ ఈ మనిషి కోపాన్ని పెంచుతుంది అని చెప్పేసి దాన్ని దూరం పెట్టారు. అందుచేత ఈ మాంసాహారాన్ని మాంసాహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో జంతువునో, చేపో, మరొకటో ఏదో ప్రాణిని తప్పకుండా మాత్రం మాంసాహారం లభించదు. కాబట్టి మాంసాహారాన్ని కూడా దూరంగా పెట్టారు. అదే కాకుండా ఈ గర్భిణీగా ఉన్న స్త్రీకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, ఒక రకమైన సంతోషం, తన జీవితంలో అనుభవించినటువంటి సంతోషం. ఆ పిల్లవాడు ఇక్కడ తంతూ ఉంటాడు, పట్ట లోపలుండి ఇక్కడ తంతూ ఉంటాడు, అదొక ఆనందం. అలాగే ఈ డెలివరీ టైంలో నా చిన్నప్పుడు కూడా చాలామంది చనిపోయారండి డెలివరీ టైంలో, మా ఊళ్ళో పల్లెటూరులో. అలాగా తను బతుకుతుందో చచ్చిపోతుందో తెలియదు, కానీ సంతానం కలుగుతున్న ఆనందం, స్వస్థానం బతుకుతాను అనే భయము రెండు మిళితమై ఉంటాయి అక్కడ స్త్రీకి. ఆ సమయంలో ఈ శ్రీమంతం అని చెప్పేసి ఒకటి చేస్తూ ఉంటారు. ఆవిడికి గాజులు పెట్టి, పట్టుబట్టలు వేసి, పువ్వులు పెట్టి, అంత తెలిసిన వాళ్ళందరినీ పిలుచుకుని వాళ్ళందరూ అనేక రకాల స్వీట్లు తీసుకొచ్చి ఆమెకి ఒక పెద్ద వేడుక చేస్తారు. ఎందుకని? అది ఇంపార్టెంట్ ఏం కాదు, ఆవిడేం తింటుంది, తినదే వాన్ చేసేసుకుంటుంది. ఆవిడ తినడం గురించి కాదు, ఆవిడికి కాస్త మానసికంగా ఉల్లాసాన్ని కలిగించాలి. నాకు ఇంతమంది బలగం ఉంది, నాకేం కాదు, నేను సవ్యంగానే ప్రసవం అవుతుంది, నాకు మంచి పిల్లవాడు దొరుకుతాడు అని ఒక ఇన్ని బాధలున్నా అంతర్గతంగా ఈ రకమైనటువంటి ఒక ఆహ్లాదం కలుగుతుంది. దానికోసం ఈ సీమంతాన్ని కూడా చేస్తూ ఉంటారు. ఇలాగా ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలవకుండా ఉండటం ఒక తప్పేమి కాదండి. ఆషాఢ మాసంలో డెలివరీ అయితే తప్పేమీ కాదు, అది పాపము కాదు, పుణ్యం, దానికి సంబంధం లేదు. ఇవన్నీ కూడా ఈతి బాధలకు సంబంధించి, ఇక్కడ పడేటటువంటి కష్టాలకు సంబంధించి ఈ విధమైన నియమాలు పెట్టారే కానీ ఆషాఢ మాసంలో ఇంతకంటే ఏమీ కాదండి. ఆ భార్యాభర్తలు కలవకూడదు అనేది కరెక్టే, కానీ ఈరోజు అత్తగారు దాటిన గడప అల్లుడు, అసలు ఒక పుణ్యాతుడు ఉంటాడు, వాడికి అత్తగారే ఉండదు, పెళ్లినాటికి అత్తగారు ఉండదు. ఆ గడప దాటం ఎక్కడ? ఇంకా పెళ్లినాటికి అత్తగారు చచ్చిపోయి ఉంటుంది ఆవిడ. మరి వాడి అదృష్టం ఉన్నారా, దురదృష్టం ఉన్నారా? అత్తగారు అంటే మరి ఇది ఇక్కడ అదృష్టంగా చెప్పుకుంటాం ఈ ఆషాఢ మాసంలో
రావడానికి పోవడానికి. మరి అత్తగారంటే అల్లుడింటికి వచ్చాడంటే నీ భార్య చేయదు నీకు అక్కడ గౌరవం. అత్తగారు అయ్యో అల్లుడు వస్తున్నాడని అగ్గగలాడిపోతుంది. 10 రకాల స్వీట్లు, 10 రకాల హాట్లు, నువ్వు ఉండేది 2 రోజులే. అంత అగ్గగలాడిపోయి అత్తగారు ఉండడం ఒక అదృష్టం. మరి అత్తగారు లేదు, ఈరోజు వీళ్ళేమో ఈ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది అదృష్టంగా భావిస్తున్నారు. అది నిజానికి దురదృష్టం. ఈ విధమైనటువంటి విషయాలు అనేకం ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. కాబట్టి ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలవకూడదనడానికి ఇదే కారణం. అలాగే ఆషాఢ మాసంలో డెలివరీ అవ్వటం కూడా తప్పు ఏమీ కాదు. ఈ నియమాలు పాటించండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. మాంసాహానికి, చెడు ఆలోచనలకి, చెడు వీటికి అన్నిటికీ దూరంగా ఉండండి. మనసును దైవ సన్నిధిలో పెట్టేస్తే కామ క్రోధ లోభ మోహాలు ఇవేవి కూడా మన దగ్గరికి చేరవు. మంచి సంతానం కలుగుతుంది. వాడు నీ కుటుంబానికి, నీ వంశానికి, నీ ఊరికి, నీ దేశానికి, నీ ప్రపంచానికి అన్నిటికీ కూడా మేలు చేసేటటువంటి ఒక వ్యక్తి ఉద్భవిస్తాడు. అందులో సందేహం లేదు. శుభం భూయాత్.